హాయ్ అండి. ఈరోజైతే బోండాలు అయితే చేసుకోబోతున్నాము. కొద్దిగా ఇడ్లీ పిండి అయితే ఉందండి. దోసల పిండితో కూడా చేసుకోవచ్చండి. ఆ ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి బోండాలు అయితే చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గిన్నె ఉంది కదండి, ఈ గిన్నెతో గిన్నెడు ముద్ద అయితే ఉంటుంది. దానికి తగ్గట్టు మైదా పిండి అయితే వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు అక్కడ వరకు అయితే తీసుకోవాలండి. పిండిని అయితే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బాగోదు బోండాలు అయితే. చూడండి, అంతైతే తీసుకోవాలి. పావు వంతు అయితే తీసుకోవాలండి. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లఫీగా వచ్చేటట్లు బాగా చేసుకోవాలండి. ఇలా అయితే చేసుకోవాలి. బోండాలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే వంట సోడా వేసుకోవాలండి. ఇది వేసుకుంటే బోండాలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోండి. ముందు ఇడ్లీ ముద్దలో సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి, మైదా పిండికి తగ్గట్టు. ఇదైతే ఒక 1 అవర్ నానపెట్టుకుంటే సూపర్గా వస్తాయండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కకు పెట్టుకోవాలి. 1 అవర్ అయితే అయ్యిందండి. ఇప్పుడైతే అందులోకి ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాము. చిల్లీస్ కూడా వేసుకుంటున్నాము. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మా పిల్లలకు నచ్చదని వేయటం లేదు. జీలకర్ర కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు చూసుకోండి, చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని బాగా కలుపుకొని బోండాలు అయితే వేసేయటమేని. బోండాలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నీరు తడిపెట్టుకొని చెయ్యిని బోండా ముద్ద అయితే వేసుకోవాలి, బోండాలు అయితే వేసుకోవాలి. సూపర్గా వచ్చాయండి. వీడియోలో చూస్తున్నారుగా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సూపర్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.